మొన్ననే సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ల సంబంధించినటువంటి స్థావరాలు, ఆయుధ స్థావరాల మీద అమెరికా దాడి చేసిందని చెప్పుకున్నాం. ఎందుకంటే సిరియా పక్కన ఉన్నటువంటి జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికన్ శిబిరం మీద సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ దాడి చేయటం, దానికి ప్రతీకారంగా సిరియా జోర్డాన్లో ఉన్నటువంటి ఆయా తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాల మీద, ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ నిల్వల మీద, వీటన్నిటి మీద దాడి చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అయితే తాజాగా చూస్తే సిరియా ప్రభుత్వం అంటే తీవ్రవాదులని షెల్టర్ ఇస్తూ లేదా తీవ్రవాదుల్ని ఏమీ చేయలేక చూస్తూ కూర్చున్నట్టు సిరియన్ ప్రభుత్వం కీలక ఆరోపణ చేసింది. Syria has accused US forces of looting oil days after Washington conducted aerial strikes in the country. In response to the Jordan attack, Sana news outlet reported that US occupation troops looted 60 crude oil tankers in the northeastern Jazeera region. Syrian media also claimed that US troops transported the oil to Iraqi military bases through illegal border crossings. ఇది అక్కడ ఉన్నటువంటి సిరియా వాళ్ళు ఆయిల్ తవ్వుకుని పెట్టుకున్నటువంటి బ్యారెల్ అన్నిటి ఎత్తుకుపోయింది అమెరికా, ఎత్తుకుపోయి ఇరాక్లో ఉన్నటువంటి తమ స్థావరాలకు వాడుకుంటోంది అంటూ ఇదంతా దోపిడీ చేస్తుంది సిరియన్ సొత్తుని అన్నటువంటిది సిరియన్ మీడియా హైలైట్ చేస్తుంది.